బలహీన వర్గాల ఆశాజ్యోతి బడుగుల నాయకులు మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ నేత, కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జీవి కృష్ణయ్య, అరిగెల సాయిరాం, పాబోలు సత్యం, తిరుపతి శేఖర్, ఒంగోలు నర్సయ్య, భాగవతుల విజయ రాఘవేంద్ర పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మా మిత్రులందరితో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అణగారిన వర్గాల కోసం, బడుగుల కోసం ఆయన వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు రావాలనే ఆలోచనతో అనేక పోరాటాలు చేయించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారు ఈ భారతదేశంలో అణగారకూడదు, వారి విద్యాపరంగా ముందుకు సాగాలనే ఆలోచనతో వారి శ్రీమతి అయిన సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఈ భారతదేశంలో ఉన్న బడుగులకి, అణగారిన వర్గాల వారిని విద్యాపరంగా ముందుకు తీసుకోబోయిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈరోజు ఆయన పోరాటాల ఫలితంగా అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నిర్మించమని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. ఏదైతే ఆయన మహా నేత, అణగారిన వర్గాల కోసం ఏమని ప్రభుత్వాలు నేను కోరుకుంటూ భారతదేశంలో తన శక్తివంతంగా దారిపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆ మహనీయుని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలియజేసుకుంటూ నాకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను.